హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాము. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మీకు ఒక వెబ్సైట్ ఉంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ఎలాంటి మనీ పే చేయకుండా అని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వస్తుంది. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉన్న వెబ్సైట్స్కి చూడండి, క్లిక్ చేసి చూడండి, కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని చెప్పేసి వస్తుంది. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేని వెబ్సైట్ చూపిస్తాను చూడండి, ఇక్కడ నాట్ సెక్యూర్, దీనికి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేదు. మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇది నాట్ సెక్యూర్ ఉన్నంత మాత్రం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేదని కాదు, కొన్ని ఉన్నా కానీ ప్రాపర్గా ఇన్స్టాలేషన్ కాకపోయినా కానీ నాట్ సెక్యూర్ అని వస్తుంది. బట్ ఈ వెబ్సైట్కి లేదు. ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. HTTPS అంటే సెక్యూర్ అని అర్థం, దీనికి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ యాక్టివేట్ అయింది అని అర్థం. దీనికి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ యాక్టివేట్ కాలేదు అని అర్థం. ఎలా అంటే చూడండి, HTTP చూడండి ఇక్కడ, ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ నాట్ సెక్యూర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది దానికి దీనికి డిఫరెన్స్. అయితే దీనివల్ల యూసేజ్ ఏంటో నేను చెప్తాను. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ వల్ల మనకి హ్యాకర్స్ అనే వాళ్ళు ఈజీగా హ్యాక్ చేయలేరు మన వెబ్సైట్ని. అండ్ రెండోది, మన వెబ్సైట్ని ప్రమోషన్ చేసుకోవడానికి సోషల్ నెట్వర్క్స్లో కానీ, లేదంటే క్యాంపెయినింగ్ చేసుకోవడానికి, డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికో, మన వెబ్సైట్కి ట్రాఫిక్ జామ్ చేయడానికి, ట్రాఫిక్ ఎక్కువగా రావడానికి చేయడానికి కూడా మనకి ఈ ఎస్ఎస్ఎల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన సోషల్ నెట్వర్క్స్లో మనం మన లింకుని షేర్ చేస్తాము. షేర్ చేసినప్పుడు మనకి మన వెబ్సైట్ అనేది ఇలా నాట్ సెక్యూర్ అని వచ్చింది అనుకోండి, కొన్ని సోషల్ నెట్వర్క్స్ ఏం చేస్తాయంటే మన లింకుని డిలీట్ చేస్తాయి, ఇట్ ఈస్ స్పామ్ అని చెప్పేసి. దానివల్ల మనం ప్రమోషన్ ఈజీగా చేసుకోలేము. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మనకి స్పామ్ అని రాదు. దానికి అడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్ అది కూడా ఒకటి. కాబట్టి ఇప్పుడు మనం మీ వెబ్సైట్కి ఈజీగా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను, ఫాలో అవ్వండి. దానికి మనకి క్లౌడ్ఫ్లేయర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ వాళ్ళు మనకి ఇది ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఈ వెబ్సైట్లో మీరు సైన్అప్ అవ్వండి. ఇక్కడ మీకు సైన్అప్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయగానే మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్లిక్ చేసేయండి. సైన్అప్ అని క్లిక్ చేసేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారంటే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది వితిన్ సెకండ్స్లో. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లాగిన్ అయ్యారనుకోండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డు. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇందులో యాడ్ డొమైన్ అని చెప్పేసి ఉంది కదా, రివర్స్ సైట్ అని, మీ డొమైన్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను డొమైన్ నేమ్ ఇస్తున్నాను, ఒక డొమైన్ నేమ్ ఇలాగానే ఇది డొమైన్ నేమ్ తీసేసుకొని ఇలా వస్తుంది. ఇలా రాగానే మీరు ఫ్రీ అని క్లిక్ చేసుకోండి. ఫ్రీ పైన క్లిక్ చేసేసుకొని కన్ఫర్మ్ ప్లాన్ అని చెప్పేసి ట్యాప్ చేసేయండి. మీకు అయితే దాంట్లో ఉన్న డిఎన్ఎస్ రికార్డ్స్ మొత్తం మీకు ఇక్కడ చూపించేస్తుంది, ఆ డొమైన్లో ఉన్న డిఎన్ఎస్ రికార్డ్స్ మొత్తం టోటల్గా. కాబట్టి ఆ డిఎన్ఎస్ రికార్డ్స్ మొత్తం ఇక్కడ చూపించిన తర్వాత మీరు కిందకు వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమని చెప్తుందంటే లాగిన్ యువర్ రిజిస్టర్డ్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. డొమైన్ ఏదైతే మనకు డొమైన్ అనేది డౌన్లోడ్ కొనుక్కున్నామో ఆ వెబ్సైట్లో లాగిన్ అయిపోయి నేమ్ సర్వర్ రిమూవ్ దోస్ నేమ్ సర్వర్, అయితే ఏదైతే నేమ్ సర్వర్ ఉంటుందో దాంట్లో అది తీసేసి వీళ్ళు ఇచ్చిన నేమ్ సర్వర్ని రీప్లేస్ చేయాలి. అది ఎలానే చూపిస్తాను. అన్నిట్లలో సేమ్ ఉంటుంది. చాలామంది గోడాడి వాడతారు, ఇంకా వేరే వేరే సైట్స్ వాడినా కానీ దాంట్లో మీరు మీ ప్రోడక్ట్స్లోకి వెళ్ళేసి మీ యొక్క డొమైన్ పక్కన డిఎన్ఎస్ అని ఉంటుంది, చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ 1 సెకండ్, ఇలా వస్తుంది. ఇలా రాగానే మీరు ఏం చేయాలంటే డిఎన్ఎస్ ఆ సైడ్కి వస్తుంది కదా, ఇందులో అయినా కానీ డిఎన్ఎస్ కామన్గా ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ రికార్డ్స్ అనేవి మీకు చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఇది చేసేసుకున్నాను కాబట్టి నా రికార్డ్స్ అన్నీ చూపించట్లేదు. కిందకి రాగా మీరు కిందకి వస్తే మీకు నేమ్ సర్వర్ అని చూపిస్తుంది. అన్నింటిలో సేమ్గానే ఉంటుంది నేమ్ సర్వర్. చేంజ్ అని చెప్పేసి ఉంటుంది, చేంజ్ అని క్లిక్ చేయండి. చేంజ్ అని క్లిక్ చేయగానే మీకు కింద వచ్చేసి అడ్వాన్స్డ్ అని ఉంటుంది, అంటే ఐ విల్ యూజ్ మై ఓన్ నేమ్ సర్వర్ అని చెప్పేసి అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఇలా 2 బాక్సులు ఓపెన్ అవుతాయి. 2 బాక్సులలో మళ్ళీ మనము ఇక్కడ క్లౌడ్ఫ్లేయర్లోకి వెళ్ళిపోగానే నేమ్ సర్వర్ 1 ఉంది కదా, దీన్ని కాపీ చేసేసి ఇందులో పేస్ట్ చేసేయండి. ఫస్ట్ బాక్స్లో సెకండ్ దాంట్లో సెకండ్ కాపీ చేసేసి క్లిక్ టు కాపీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే కాపీ అని వస్తుంది.
దీంట్లో పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసేసి సేవ్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ నాది సేవ్ అయిపోయింది కాబట్టి నేను చేయట్లేదు. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు ఏం చేయండి అంటే క్లౌడ్ఫ్లేర్ వెబ్సైట్కి వచ్చేసేయండి. ఇది సేవ్ చేసిన తర్వాత దాంట్లో మీ డొమైన్ దాంట్లో డన్ చెక్ మై నేమ్ సర్వర్ అని ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు మీ యొక్క వెబ్సైట్ హోస్టింగ్ ఉన్న వర్డ్ప్రెస్లోకి వెళ్ళిపోండి. మీ వెబ్సైట్ వర్డ్ప్రెస్లోకి వెళ్ళిపోండి. వర్డ్ప్రెస్లోకి వెళ్ళిపోయి ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. యాడ్ న్యూ ప్లగ్గిన్స్లోకి వెళ్ళిపోండి. యాడ్ న్యూ ప్లగ్గిన్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ రైట్ సైడ్లో సర్చ్ బాక్స్ వస్తుంది. దీంట్లో SSL అని క్లిక్ చేయండి. టైప్ చేయండి SSL అని. నేను టైప్ చేస్తాను SSL టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు లోడ్ అవుతుంది. SSL అనేది టైప్ చేయడానికి ఇలా వచ్చేస్తున్నాయి కదా మీకు ప్లగ్గిన్స్. ఇందులో మీరు ఏది ఇన్స్టాల్ చేయకండి. ఓన్లీ క్లౌడ్ఫ్లేర్ ఫ్లెక్సిబుల్ SSL అని వస్తుంది. దీన్ని మాత్రం ఇన్స్టాల్ చేయండి. ఇలా ఇన్స్టాల్ బటన్ వస్తుంది. దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేసేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు రావట్లేదు. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్ ప్లగ్గిన్స్లో ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేశారో క్లౌడ్ఫ్లేర్ ఫ్లెక్సిబుల్ SSL అని, దీన్ని యాక్టివేట్ అని వస్తుంది. ఇక్కడ యాక్టివేట్ అని క్లిక్ చేయండి. నేను ఇక్కడ యాక్టివేట్ చేశాను కాబట్టి డియాక్టివేట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే డియాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక మీరు ఈ మన క్లౌడ్ఫ్లేర్ వెబ్సైట్కి వచ్చేసేయండి. ఇందులోకి వచ్చేసి కిందకి రండి. ఇది ఎప్పుడు ఫుల్లో ఉంచుకోండి. కిందకు వచ్చేసి HTTPS ఆల్వేస్ యూజ్ HTTPS ఆన్లో పెట్టుకోండి. ఇది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి, ఎందుకంటే మనకు సెక్యూర్ ఉంటుంది ఇది ఆన్లో ఉంటేనే. మీ మిడిల్ని మీరు ఏం ముట్టుకోకండి. ఇది కూడా బ్రోడ్కి ఇది కూడా ఆన్లో పెట్టుకోండి. అంటే మనకు ట్రాఫిక్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని మనకు స్పీడ్ చేస్తుంది అన్నట్టు. స్పీడ్ అప్ పేజ్ లోడ్ టైమ్స్ ఫర్ యువర్ విజిటర్స్ HTTP ట్రాఫిక్ బై అప్లైయింగ్ బ్రోడ్ కంప్రెషన్. చూశారు కదా, దీన్ని చేసేసి డన్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ డన్ అని క్లిక్ చేశారు కదా, అయితే ఇది మీకు డన్ అని క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ యాక్టివేట్ అంటే మీకు SSL యాక్టివేట్ కావడానికి 24 అవర్స్ మినిమం పడుతుంది. మీ లక్ ఉంటే 3 to 5 అవర్స్ 6 అవర్స్లో కూడా యాక్టివేట్ అయిపోతుంది. దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్వర్ అండ్ మీ డొమైన్ ప్రొవైడర్ వాళ్ళని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీకు యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే నా వెబ్సైట్కి ఇప్పుడు నేను ఇది యాక్టివేట్ అయింది, దాని త్రూగానే యాక్టివేట్ చేశాను నేను కూడా. కాబట్టి మీరు వర్క్ అవుతుంది, ట్రై చేయండి. మంచి సైటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇది తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు యాక్టివేట్ అయిందో లేదో ఇంకొక ట్రిక్ కూడా ఉంది, అని నేను చూపిస్తాను చూడండి. SSL పైన క్లిక్ చేసేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా, మీరు లాగిన్ కాగానే క్లౌడ్ఫ్లేర్ కిందకు వచ్చేసేయండి. ఇలా వస్తుంది మీకు యాక్టివేట్ కాగానే. ట్రాఫిక్ ఎంతమంది వస్తున్నారు ఏంటనేది మీకు చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.